వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 ఐదవ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 జరగనుంది. రెండు జట్లు తమ తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో అందరి దృష్టి జట్ల ప్లేయింగ్ 11 పైనే ఉంటుంది. పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ 5 సార్లు తలపడ్డాయి. గుజరాత్ టైటాన్స్ 3 సార్లు గెలిచింది. పంజాబ్ కింగ్స్ 2 సార్లు గెలిచింది. కింగ్స్ వారి 6వ మ్యాచ్లో స్కోర్ను సమన్ చేయాలని ఆసక్తిగా ఉంది. ఆసక్తికరంగా 5 మ్యాచ్లను జట్టు చేజింగ్ ద్వారా గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్లో టాస్ పెద్ద పాత్ర పోషిస్తోంది. రైట్ గా దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అమూల్య, చెప్పండి. రైట్ సుధీర్ గారు చెప్పండి, మరి నిన్నటి వరకు జరిగిన 4 మ్యాచ్ల ప్రభావం ఈ రోజు జరిగే మ్యాచ్ పైన ఏ విధంగా ఉండనుందంటారు? అబ్సల్యూట్లీ అమూల్య, మీరు చెప్పినట్టుగా నిన్నటి వరకు అయితే చాలా ఉత్కంఠభరితంగానే కొనసాగాయి. నిన్నటి మ్యాచ్ అయితే ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ చివరి ఓవర్ వరకు కూడా మనం బ్యాటిల్ అనేది చూసాం, ఆ పోరాటం అనేది చూసాం. అండ్ ఆఫ్ కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్ బ్రిలియంట్ ఇన్ ద ఎండ్ యాక్చువల్లీ, థ్యాంక్స్ టు ఆయుష్ శర్మ. అండ్ చాలా అద్భుతంగా ఆడాడు. నిగన్ కూడా చాలా మంచి ప్రదర్శన కనబరిచాడు. లేకుంటే వాళ్ళు చాలా కష్టాల్లో కనబడారు. ఒక సిచ్యువేషన్ లో 65 for 5 ఉన్నప్పుడు నేను అనుకుంటాను వాళ్ళ హోప్స్ అని కూడా కోల్పోయినట్టున్నారు. బట్ దీస్ టూ ప్లేడ్ కీ రోల్. అండ్ అలాగే మిగతా మ్యాచెస్ కూడా నిన్నటి కంటే ముందు జరిగిన మ్యాచ్లు కూడా మీరు అన్నట్టుగా చాలా రసవత్తరంగా కొనసాగాయి. అండ్ అబ్సల్యూట్లీ ఈ రోజు అహ్మదాబాద్ లో వి ఆల్ నో దట్ అమూల్య చాలా బిగ్ స్టేడియం, బిగ్గెస్ట్ స్టేడియం యాక్చువల్లీ. ఎక్కువ మంది కూర్చునే కెపాసిటీ ఉంటుంది కనుక వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అండ్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ దీస్ టూ. ఎందుకంటే ఫస్ట్ టైం ఆడుతున్నారు ఈ ఐపీఎల్ లో. మీరు చెప్పారు ఆఫ్ కోర్స్ 3-2 అవన్నీ కూడా పాస్ట్ రికార్డ్స్ యాక్చువల్లీ. అండ్ టూ టీమ్స్ నేను అనుకుంటాను స్ట్రాంగ్ గానే కనబడుతున్నాయి. బౌలింగ్ లో బ్యాటింగ్ లో కూడా కొంచెం స్ట్రెంత్ అనేది కనబడుతుంది. అండ్ కొత్త ప్లేయర్స్ తీసుకున్నారు, ముఖ్యంగా గుజరాత్ టైటన్స్. అండ్ గుజరాత్ వి ఆల్ నో ఫస్ట్ సీజన్ లోనే వాళ్ళు అందరినీ అలరించారు, టైటిల్ గెలిచి. దట్ టైమ్ ఆఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా వాజ్ ది కెప్టెన్ అండ్ ఇప్పుడు శుభ్మన్ గిల్ లీడ్ చేస్తున్నాడు. అండ్ బట్లర్ వచ్చాడు వాళ్ళకు టీంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి. ఫిలిప్స్ నేను అనుకుంటాను అమూల్య కొంచెం ఫ్రీగా ఆడతాడు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఆడుతున్నప్పుడు పాపం అన్ఫార్చునేట్లీ అతనికి అవకాశాలు రాలేదు, ఎందుకంటే లోవర్ ఆర్డర్ లో ఆడడం. అండ్ అంతకంటే ముందే మ్యాచెస్ ఫినిష్ అయిపోయినాయి. క్లాసన్, మాక్రమ్, తర్వాత ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. అసలు యాక్చువల్గా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ కోసం. ఈ సంవత్సరం నేను అనుకుంటాను కొంచెం టాప్ లో ఆడించినట్లయితే ఈ కెన్ ప్లే కీ రోల్ యాక్చువల్లీ. వాళ్ళకు మంచి టీం ఉంది. శుభ్మన్ గిల్ యాజ్ ఎ లీడర్, కెప్టెన్, ప్లేయర్. అండ్ సాయి సుదర్శన్ ఉన్నాడు వాళ్ళకు. రైట్ సుధీర్ గారు, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ అయినట్టుంది, ఒకసారి చెక్ చేయరా, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ లోనే ఉన్నాను. ఓకే చెప్పండి. సుధీర్ గారు ఇప్పుడు ఓకే చెప్పండి. సో ఐ థింక్ నిన్నటి వరకు 4 ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ చూసాం, డౌటే లేదు అందులో. అండ్ నేనేమనుకుంటానంటే ఈ రోజు కూడా అంతే రెండు 2022 నుంచి 2024 వరకు గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు చివరి ఓవర్ వరకు సాగాయి. ఇది రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా ఉందో రుజువు చేస్తుంది. ఈ 5 మ్యాచ్ల్లో గుజరాత్ 3, పంజాబ్ 2 మ్యాచ్ల్లో గెలిచాయి. రెండు జట్ల బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుంటే గ్లెన్ మాక్స్వెల్ మిడిల్ ఓవర్లో దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో పేరుగాంచాడు. సిక్సర్లు కొట్టడంలో కూడా మాక్స్వెల్ ముందంజలో ఉన్నాడు. రెండు జట్లలోనూ గ్లెన్ మాక్స్వెల్ 161 సిక్సర్లు, జోస్ బట్లర్ 160 సిక్సర్లు, మార్కస్ స్టోయినోజ్ 91 సిక్సర్లు చేసినట్టు రికార్డు ఉంది. రైట్ సుధీర్ గారు, ఇప్పుడు ఈ నరేంద్ర మోదీ స్టేడియం ఏదైతే ఉందో ఇది రన్నర్స్ కి ప్లేస్ గా చెప్పుకుంటారు. సో ఆ విషయం మనకు తెలిసిందే. ఒకవేళ టాస్ గెలిచినట్టయితే అటు పంజాబ్ కింగ్స్ కానివ్వండి, ఇటు గుజరాత్ టైటాన్స్ కానివ్వండి, బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా లేకుంటే బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా?
టాసెస్ ఇప్పటి వరకు చూసినట్లయితే కొంచెం కీ రోల్ ప్లే చేశా కానీ అండ్ అంటే కొంచెం వేరే రకంగా కూడా కనబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హైదరాబాద్ లో టాస్ ఓడిపోయిన తర్వాత కూడా మ్యాచ్ గెలిచారు వాళ్ళు. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ బ్లెస్సింగ్ అయిపోయింది వాళ్ళకు. అండ్ కమిన్స్ వాజ్ హ్యాపీ టు లూజ్ ద టాస్ యాక్చువల్లీ. ఒక బిగ్ స్కోర్ చేయగలిగారు టోర్నమెంట్ లో కూడా, సెకండ్ హైయెస్ట్ స్కోర్. సో టాసెస్ అఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ చెప్పినట్టుగా అంత కీ రోల్ ప్లే చేయకపోవచ్చు ఇనిషియల్ స్టేజెస్ లో, బికాస్ అంత డ్యూ ప్రభావం స్టార్టింగ్ లో ఉండదు కనుక. బట్ ఒకటి ఏంటంటే అమూల్య, అహ్మదాబాద్ ఈజ్ అ వెరీ బిగ్ స్టేడియం, కొంచెం బౌండరీ లైన్ చాలా దూరంగా ఉంటుంది కనుక స్పిన్నర్స్ కు మంచి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరైతే కొంచెం బౌండరీస్ సిక్సెస్ కాకుండా టూస్ తీస్తుంటారో, 1 రన్ 2 గా కన్వర్ట్ చేస్తుంటారో, ఐ మీన్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అనేది కూడా చాలా మ్యాటర్ చేస్తుంది. సో స్పిన్నర్స్ రోల్ ఐ థింక్ కెన్ బి క్రూషియల్. అండ్ వాళ్ళకి అహ్మదాబాద్ లో ఆఫ్ కోర్స్ 2 జెన్యూన్ స్పిన్నర్స్ ఉన్నారు. ముఖ్యంగా మీకు రాషిద్ ఖాన్ ఆఫ్ కోర్స్ ఈజ్ అ బ్రిలియంట్ స్పిన్నర్, అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా నేను అనుకుంటాను ఇటువంటి కండిషన్స్ లో మంచి బౌలింగ్ చేయగలుగుతారు. అండ్ టెబేటియా ఆల్సో కెన్ బౌల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో మంచి లైనప్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈవెన్ పంజాబ్ లో కూడా మీకు యజ్వేందర్ చహల్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రెంత్ అనేది వచ్చింది స్పిన్ లో. యజ్వేందర్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్, రాయల్ నుండి మరొక రాయల్ టీమ్ కి వెళ్ళాడు, అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం పంజాబ్ కాడుతున్నాడు. అండ్ బ్రార్ అని ఒక బౌలర్ ఉన్నాడు వాళ్ళకి. సో దే హావ్ గాట్ ఎ గుడ్ సైడ్ యాక్చువల్లీ. సో స్పిన్నర్స్ ఐ థింక్ కెన్ ప్లే బిగర్ రోల్ ఇన్ దిస్ గ్రౌండ్, ఎందుకంటే గ్రౌండ్ పెద్దగా ఉంటుంది అండ్ అదే రకంగా కొంచెం బిట్ ఆఫ్ హెల్ప్ఫుల్ కండిషన్స్ కూడా ఉంటాయి. బట్ బిగ్ స్కోర్స్ చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో కూడా అహ్మదాబాద్ లో మంచి స్కోర్స్ చూసాం ఇక్కడ. అండ్ నేను అనుకుంటాను బ్యాటిల్ అయితే ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతుంది, డౌట్ లేదు. ఎందుకంటే మీరు పంజాబ్ కింగ్స్ చూడండి, ఈ సంవత్సరం ఇద్దరిని మాత్రమే ఉంచుకొని వాళ్ళు మిగతా వాళ్ళందరినీ తీసేశారు. కొత్త టీం కొనుక్కున్నారు. శ్రేయస్ అయ్యర్ యాజ్ అ కెప్టెన్ గా వచ్చాడు, విన్నింగ్ కెప్టెన్ ఒక రకంగా చెప్పాలంటే. అండ్ చాలా మంది ఆఫ్ కోర్స్ ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, అందుకని ఒక లిటిల్ ఆస్ట్రేలియన్ టీమ్ లాగా కనబడుతుంది మీకు. స్టాయినిస్ తీసుకున్నా, మ్యాక్స్వెల్ తీసుకున్నా, హార్డీ తీసుకున్నా, వీళ్ళందరూ ఆస్ట్రేలియన్స్. అండ్ ఫారిన్ బౌలర్స్ లో నేను అనుకుంటాను ఫర్గసన్ హ్యాస్ టు ప్లే కీ రోల్ అండి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేదు, ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ బౌలర్ యాక్చువల్లీ. అండ్ ఈ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్, ఎందుకంటే మంచి స్లో డెలివరీస్ వేస్తుంటాడు. అంత ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ కూడా వెరైటీ ఉంది అతనిలో. అండ్ ఇఫ్ ఈ కెన్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ సమ్ గుడ్ స్పెల్స్, అండ్ పంజాబ్ విల్ బి వెరీ హ్యాపీ. బికాస్ వాళ్ళకు బ్యాటింగ్ లో మీకు శ్రేయస్ అయ్యర్ తర్వాత అంత పెద్ద బిగ్ నేమ్ ఇండియన్ టీమ్ లో కనబడలేదు. అఫ్ కోర్స్ దే గాట్ ప్రభిష్ మరన్ కూడా ఆడుతుంటాడు, మిగతా వాళ్ళు ఉన్నారు కానీ, బట్ మీకు అంత ఐకానిక్ నేమ్ లేదు. మిగతా వాళ్ళందరూ కూడా స్టాయినిస్, మ్యాక్స్వెల్ వీళ్ళందరూ కూడా వి ఆల్ నో దట్ ఆల్ రౌండర్స్. అండ్ మీరు ఇంగ్లీష్ ఆడించినట్లయితే యాసన్ ఆడించలేరు, ఎందుకంటే మీకు ఫర్గుసన్ ఉండాలా, యాసన్ ఉండాలా, అప్పుడు ఒక కాంబినేషన్. స్టాయినిస్ నేను అనుకుంటాను ఇప్పుడు అన్ని ఫార్మాట్స్ నుంచి దూరం అయిపోయినాడు కనుక, రిటైర్మెంట్ తీసుకున్నాడు కనుక, ఐ థింక్ దెర్ ఇస్ నో బర్డన్ ఆన్ హిమ్, దెర్ ఇస్ నో ప్రెషర్ ఆన్ హిమ్, అండ్ ఈ కెన్ ప్లే ఫ్రీలీ యాక్చువల్లీ ఇన్ దిస్ ఐపీఎల్. సో పాంటింగ్ మే బీ లుకింగ్ ఫర్ సమ్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్స్ టు బి ఎట్ దేర్ బెస్ట్ యాక్చువల్లీ, సో దట్ వాళ్ళకు ట్రాఫీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 17 సీజన్స్ లో అమూల్య ఓన్లీ వన్స్ నాకౌట్ లో ప్రవేశించారు. 14 లో ఫైనల్ ఆడిన తర్వాత ఇట్స్ బీన్ ఎ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ బై పంజాబ్ కింగ్స్ యాక్చువల్లీ. అండ్ ఈ సంవత్సరం కొంచెం మరి చూడాలి ఈ ఆస్ట్రేలియన్ ఫ్లేవర్ ఏమైనా వర్కౌట్ అవుతుందా. బికాస్ మ్యాక్స్వెల్ గతంలో మనందరికీ తెలుసు అమూల్య, ఈ ప్లేట్ ఫర్ పంజాబ్, అండ్ పంజాబ్ ఆడుతున్నప్పుడు చాలా అద్భుతంగా 2014 లో. మళ్ళీ 20 లో ఆడినప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. అండ్ నేను అనుకుంటాను ఇఫ్ పంజాబ్ గెలవాలి అంటే స్టాయినిస్, మ్యాక్స్వెల్ లో నేను అనుకుంటాను ఒక బిగ్ రోల్ ప్లే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎస్ సుధీర్ గారు, ఈ రోజు జరిగే మ్యాచ్ లో మరి ఏ టీం కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? దట్స్ అ ట్రికీ క్వశ్చన్ యాక్చువల్లీ ఆల్వేస్, బికాస్ టూ టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వెరీ డిఫికల్ట్. ఎందుకంటే నేను లక్నో మనం అనుకున్న బౌలింగ్ లో వీక్నెస్ కనబడింది, ఎందుకంటే ఒక ఫారిన్ బౌలర్ కూడా లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా. శార్దుల్ ఠాకూర్ ఆఫ్ కోర్స్ అన్సోల్డ్ ప్లేయర్ ను తీసుకున్న తర్వాత మంచి ప్రభావం అయితే కనబడ్డాడు. ఫస్ట్ ఓవర్ లోనే కపుల్ ఆఫ్ వికెట్ తీసుకున్నాడు. బట్ వాళ్ళకు ఫారిన్ బౌలర్ లేని అబ్సెన్స్ కనబడింది. బట్ టూ టీమ్స్ లో మీకు ఫారిన్ బౌలర్స్ ఉన్నారు, రాషిద్ ఖాన్ అండ్ రబడా, అండ్ ఇటు ఫర్గసన్ అండ్ యాసన్. ఈ 4 బౌలర్స్ లో నేను అనుకుంటాను ఎవరైనా కీలకమైనటువంటి స్పెల్స్ కనవచ్చు. బికాస్ మనం చూసాం కదా నిన్న స్టార్క్ ఎట్లా బౌలింగ్ చేశాడు, 3 వికెట్ తీసుకున్నాడు, రన్స్ ఎక్కువ ఇచ్చా కానీ ఎక్కువగా లాస్ట్ లో రన్స్ ఇవ్వలేదు. ఆ 19th ఓవర్ అనేది చాలా క్రూషియల్ గా మారింది, 19-20 ఓవర్స్ అక్కడ కొంచెం ట్రబుల్ అయినారు. అండ్ 20th ఓవర్ ఆఫ్ కోర్స్ మిల్లర్ కొన్ని రన్స్ సాధించాడు. బట్ ఎప్పుడు కూడా 18th, 19th ఓవర్స్ చాలా కీలకంగా మారితే ఆ ఓవర్లను కంట్రోల్ చేసినట్లయితే ఆ పెద్ద స్కోర్, ఆ 10-20 రన్స్ లాస్ట్ లో ఏవైతే వచ్చే ఉంటాయో అమూల్య, అవి కంట్రోల్ చేసినట్లయితే మ్యాచ్ విజయ అవకాశం. నేను అదే జరిగింది కూడా, 19.3 ఓవర్స్ వరకు కొనసాగింది. సో నేనేమనుకుంటానంటే టూ టీమ్స్ లో బౌలింగ్, బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ మేబీ కొంచెం ఫారిన్ ప్లేయర్స్ బ్యాటింగ్ స్ట్రెంత్ లో ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ గుజరాత్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్ బికాస్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, అండ్ అదే రకంగా మీకు ఫిలిప్స్ అండ్ బట్లర్, ఈ జోడీ పేర్లో ఏ ఒక్క పేరు సెటిల్ అయినా కానీ ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ. బికాస్ ఫస్ట్ టైం టైటిల్ గెలిచారు, సెకండ్ టైం రన్నర్స్ అప్ అయినారు. లాస్ట్ ఇయర్ అఫ్ కోర్స్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు, అవుట్ ఆఫ్ ద లీగ్ అయిపోయినారు. బట్ ఐ థింక్ దిస్ ఇయర్ ఐ థింక్ కొత్త టీం అండ్ కొత్త ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు కనుక ఐ థింక్ కొత్త ఉత్సాహం అయితే మీకు డెఫినెట్లీ కనబడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్ సార్, మరి ఇవాళ జరిగే మ్యాచ్ లో ఎంత స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందంటారు?
సో వీ సీన్ ఆల్ బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ సో ఫార్, ఈవెన్ 150 ప్లస్ చెన్నైలో కూడా ఒక మంచి స్కోర్ అయినా చెప్పాలి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్ లో మీకు అంత పర్చేజ్ ఉండదు మీకు బౌలర్స్ కు, జనరల్ గా స్పిన్నర్స్ కానివ్వండి, పేసర్స్ కానివ్వండి. ఎందుకంటే పేసర్స్ కూడా కొంచెం ఎక్కువ ఫాస్ట్ ఉండడంతో బ్యాట్ పైన రావడంతో పేసర్స్ హావ్ బిన్ హిట్. మనం చూసాం కదా, స్టార్క్ నిన్న వికెట్ తీసాక 40 ప్లస్ రన్స్ ఇచ్చారు. Yes. అండ్ అదే రకంగా ఒక మ్యాచ్ లో మనం చూసాం హైదరాబాద్ లోనైతే యునో జోఫ్రా ఆర్చర్ 76. ఇప్పటి వరకు టోర్నమెంట్ హిస్టరీలో అంత ఎన్ని రన్స్ ఎవరు ఇవ్వలేదు. ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈవెంట్ ఫర్ 60 రన్స్. సో బౌలర్స్ హ్యావ్ బీన్ హిట్ అరౌండ్ యాక్చువల్లీ. స్పిన్నర్స్ కూడా స్టార్టింగ్ అంత పర్చేజ్ అనేది దొరకటం లేదు. బట్ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ అమూల్య, కొంచెం బిట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ వికెట్స్ లో ఉంటుంది కనుక అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూస్తాం. బట్ నేను అనుకుంటాను ఈ సంవత్సరం కొంచెం బ్యాటింగ్ బెల్టర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ అహ్మదాబాద్ దో ఇట్స్ ఎ బిగ్ స్టేడియం, ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ ఎ వెరీ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ టుడే ఆల్సో. ఎస్, ఇప్పుడు సిక్సర్ కొట్టడంలో ముందంజలో ఉన్న గ్లెన్ మ్యాక్స్వెల్, అంటే మన గత మ్యాచ్ లో చూసుకున్నట్లయినా 161 సిక్సర్లు కొట్టిన రికార్డు ఉంది సుధీర్ గారు. సో మరి ఇవాళ జరిగే మ్యాచ్ లో చెలరేగుతాడంటారా? మీరు ఇటు గ్లెన్ మ్యాక్స్వెల్ అంటున్నారు కానీ అమూల్య, అటు గ్లెన్ ఫిలిప్స్ కూడా మర్చిపోకండి. అతను కూడా గ్లెన్ ఫిలిప్స్ కూడా బిగ్ హిటరే. అండ్ బట్లర్ ఆల్సో ఇస్ అ గుడ్ హిటర్. శుభ్మన్ కూడా చాలా క్లీన్ హిట్టింగ్ చేస్తాడు. సాయి సుదర్శన్ ఆల్సో ఇస్ అ గుడ్ హిటర్. స్టాయినిస్, వాళ్ళకు మ్యాక్స్వెల్ తో పాటు స్టాయినిస్ ఉన్నాడు. అండ్ ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కూడా మనం చూస్తున్నాం, చాలా చేంజెస్ కనబడుతున్నాయి అతని బ్యాటింగ్ లో కూడా. ఒక మెచ్యూర్డ్ క్రికెటర్ గా ఆడుతున్నాడు. అండ్ యాజ్ ఎ లీడర్ కూడా చాలా హెల్ప్ఫుల్ కావచ్చు, బికాస్ కూల్ గా కామ్ గా ఉంటాడు. అండ్ ఈజ్ ఆల్సో గుడ్ హిటర్. పరమేశ్వరన్ కూడా నేను అనుకుంటాను స్టార్టింగ్ లో 6 సాధిస్తారు. శశాంక్, వాళ్ళకి మంచి బిగ్ హిట్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు, లేరని కాదు. ఈవెన్ యాసన్ ద సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్, ఈ ఆల్సో ప్లేస్ సమ్ గుడ్ స్ట్రోక్స్ యాక్చువల్లీ. 6 హిట్టింగ్ లో నేను అనుకుంటాను ఒకవేళ వాళ్ళు కూడా ఏం తీసిపోరు. మీరు మ్యాక్స్వెల్ తో పాటు స్టైనిస్ కూడా ఇట్స్ క్లీన్ హిటర్ అండి. అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అతని పైన లేవు కనుక టోటల్ గా ఫ్రీగా ఆడాలి, ఫ్రీడమ్ ఆడాలి. కొంచెం ఆ హ్యాపీ గో లక్కీ సార్ట్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించడం అనేది ఏ టీం కైనా కానీ కొంచెం మొమెంటం ఇస్తుంది. నిన్న చూసాం, అన్ఫార్చునేట్లీ లక్నో అంత చక్కగా ఆడినప్పటికీ కూడా 200+ స్కోర్ చేశా కానీ వాళ్ళు చివరిలో వాళ్ళ బౌలర్స్ ఎవరు కూడా అనుకూలంగా బౌలింగ్ చేయలేకపోయారు. అక్కడొక్కరు ఫారిన్ బౌలర్ స్ట్రెంత్ కానివ్వండి, ఒక జెన్యూన్ బౌలర్ యొక్క అబ్సెన్స్ కనబడింది. సో ఈ రోజు అటువంటి ఛాన్స్ ఉండకపోవచ్చు. మీకు ఫర్గసన్, యాసన్ లో లేకపోతే హర్షదీప్ ఉన్నాడు, మనం మర్చిపోయిన ఫర్గాట్, యజ్వందర్ చహల్, దే ఒకటి గుడ్ బౌలింగ్ సైడ్. అట్లాగే రబడా, మీకు ప్రసిద్ధి కృష్ణ, సిరాజ్ అండ్ రషీద్ ఖాన్. బౌలింగ్ లో మీకు 2 టీమ్స్ లో స్ట్రెంత్ అనేది కనబడుతుంది. అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ ఆల్రౌండర్స్ విషయం మాట్లాడినట్లయితే పంజాబ్ హ్యాస్ గాట్ దట్ ఆపర్చునిటీ బికాస్ మాక్స్వెల్ అండ్ స్టాయినిస్ యూ కెన్ కన్సిడర్ దెమ్ టు బి గుడ్ ఆల్రౌండర్స్. సో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కానివ్వండి, గుజరాత్ టైటన్స్ కానివ్వండి, ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి. ఆ 5 సార్లు జరిగిన మ్యాచ్ లో అయితే గుజరాత్ టైటన్స్ 3 సార్లు గెలుపొందింది. సో ఈసారి కూడా ఆ విజయాన్ని కొనసాగిస్తుంది అనుకోవచ్చు అంటారా? See, generally in cricket, of course, సక్సెస్ క్యారీ ఆన్ కావడానికి కొంచెం పాస్ట్ రికార్డ్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ప్రెషర్ లో పెడుతుంది. బట్ ఎవ్రీ ఐపీఎల్ లో ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ అది. ఎందుకంటే మీకు సేమ్ టీమ్స్ కూడా ఆడవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు లాస్ట్ టైం పంజాబ్ ఆడుతున్నప్పుడు, గుజరాత్ ఆడుతున్నప్పుడు ఆ కాంబినేషన్స్ ఎలా ఉండేవో దాని ప్రకారం ఆడేది. ఇప్పుడు చూడండి మీకు టోటల్ గా కొత్త ప్లేయర్స్ ఉన్నారు. బట్లర్ ఉన్నాడు ఇక్కడ, గుజరాత్ కు వచ్చాడు. అండ్ అట్లాగే మ్యాక్స్వెల్ హాస్ కమ్ బ్యాక్ టు పంజాబ్ కింగ్స్. అండ్ శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కు. సో డిఫరెంట్ టీమ్స్ ఉండడంతో పాస్ట్ టైం ఆడుతున్నటువంటి కాంబినేషన్స్ ఆ ప్లాన్స్ వర్కౌట్ కావాలంటే కావు. బికాస్ డిఫరెంట్ అప్రోచ్ తోటి ముందుకు వెళ్తారు కనుక ఐ డోంట్ థింక్ పాస్ట్ రికార్డ్స్ మ్యాటర్ ఏ లాట్ ఇన్ సచ్ టోర్నమెంట్స్. అమూల్య, ఎస్ సుధీర్ గారు, ఇప్పుడు గుజరాత్ టైటన్స్ గెలుపును సమన్ చేయాలనుకుంటుంది పంజాబ్ కింగ్స్. మరి ఈ రోజు మ్యాచ్ సో ఏ విధంగా ఆడాలనుకుంటుంది? గుజరాత్ లో మీకు యంగ్ టీమ్ ఎక్కువగా ఉన్నారు, కొంచెం ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. అండ్ పంజాబ్ లో ఆఫ్ కోర్స్ స్టాయినిస్ కానివ్వండి, మ్యాక్స్వెల్, వీళ్ళంతా కొంచెం ఏజింగ్ ప్లేయర్స్ అనే చెప్పాలి రియల్ గా చెప్పాలంటే. బట్ ఇంగ్లీష్ ఈజ్ దేర్, ఇంగ్లీష్ ప్రతి మ్యాచ్ లో ఆడకపోవచ్చు. ఫర్గసన్ కూడా కొంచెం ఏజింగ్ ప్లేయరే. యాసన్ ఈజ్ ఓకే, మిడిల్ లో ఉన్నాడు. అండ్ గుజరాత్ ఎవ్రీ టైం వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ కనబరచవచ్చు. ఫస్ట్ ఐపీఎల్ లోనే అసలు యాక్చువల్గా దిస్ సర్ప్రైజ్డ్ ఎవ్రీబడి అమూల్య, వినింగ్ ద టైటిల్. సెకండ్ లో కూడా వాళ్ళు చెన్నైతో ఓడిపోయే ముందు మనం చూసాం లాస్ట్ ఓవర్ వరకు ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగిందో మ్యాచ్. సేమ్ హ్యాపెండ్ ఇన్ అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ లో ప్రతిసారి కూడా మనం ఈవెన్ కోల్కతాతో జరిగినప్పుడు కూడా లీగ్ మ్యాచ్ లో సమ్ ఎక్సైటింగ్ ఫినిషెస్ మ్యాచెస్ చూసాం. ఎందుకంటే గ్రౌండ్ ఫెసిలిటీస్ అలా ఉంటాయి. అండ్ ఈవెన్ 2023 వరల్డ్ కప్ ఫర్గెట్స్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి. అఫ్ కోర్స్ దో ఆస్ట్రేలియా వన్ కంఫర్టబుల్ టు వర్స్ దెన్. బట్ ఎవ్రీ టైం మీకు అహ్మదాబాద్ లో మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది కనుక మంచి మ్యాచెస్ కొనసాగుతాయి. అండ్ గుజరాత్ ఈ సంవత్సరం సాయి సుదర్శన్ అండ్ మీకు శుభ్మన్ గిల్ 2 ప్లేయర్స్ లో ఎవరైనా ఒకళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినట్లయితే దే విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకు ఫారిన్ స్ట్రెంత్ చక్కగా ఉంది బ్యాటింగ్ లో, ముఖ్యంగా బట్లర్ అండ్ ఫిలిప్స్ దే ఆర్ రియల్ గా చెప్పాలంటే వెరీ అటాకింగ్ ప్లేయర్స్, చాలా అద్భుతంగా ఆడతారు.
అండ్ ఎటువంటి ప్రెషర్ అసలు యాక్చువల్గా ఉన్నట్టుగా కనబడదు వాళ్ళు ఆడుతున్నప్పుడు. అండ్ బౌలింగ్ లో ముఖ్యంగా వాళ్ళకు రాషిద్ ఖాన్ హౌ ఇంపార్టెంట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పి మనం చెప్పే అవసరమే లేదు. హైదరాబాద్ ఆడుతున్నప్పుడు చూసాం, గుజరాత్ ఆడుతున్నప్పుడు చూసాం. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం రాషిద్ ఖాన్ కూడా విసా ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. బికాస్ ఐ థింక్ పీపుల్ హావ్ గాట్ ద హ్యాంగ్ ఆఫ్ ప్లేయింగ్ గేమ్ మ్యాచ్ ఇలాంటివి అంటుంటాం కదా, అతని అలవాటు పడ్డారు అసలు యాక్చువల్గా. Yes. సో అతనివి కొన్ని గతంలో ఉన్నటువంటి కొన్ని వెరైటీ డెలివరీస్ కూడా అవి ఎక్కువగా వర్కౌట్ కావటం లేదు. బికాస్ అతన్ని రీడ్ చేయడం కొంచెం ఈజీ అయిపోతుంది. బట్ ఈ స్టిల్ ఏ గుడ్ బౌలర్. కొంచెం ఫస్ట్ ఫేజ్ లో కాకుండా కానీ సెకండ్ ఫేజ్ వరకు నేను అనుకుంటాను కొంచెం వేరియంట్ ఎప్పుడైతే ఉంటుందో వికెట్స్ లో అప్పుడు కొంచెం డిఫరెంట్ కండిషన్స్ చూస్తాం. బికాస్ సమ్మర్ బిగినింగ్ లో మీకు ఆల్ పెల్టర్ సార్ట్ ఆఫ్ వికెట్స్ కనబడుతున్నాయి కనుక ఒక మంచి స్కోరింగ్ మ్యాచెస్ చూస్తాం. సో ఐ థింక్ ఆన్ పేపర్ బోత్ ద టీమ్స్ ఆర్ గుడ్ యాక్చువల్లీ. అండ్ కోచింగ్ విషయంలో మనం చెప్పే అవసరం లేదు. నేరా హౌ యాక్టివ్ ఈ రిమైన్స్ అవుట్ సైడ్ ది Yes. డగౌట్ ఎలా ఉంటాడో చూస్తూనే ఉంటాం. అండ్ ఇప్పుడు రిక్కీ పాంటింగ్ వచ్చాడు హ్యాడ్ ఇన్ అసిస్టెంట్, ఒక చిన్న ఆస్ట్రేలియన్ టీం అనే చెప్పాలి. చాలా మంది ఈవెన్ హార్డీ కూడా ఉన్నాడు వాళ్ళకి కావాలంటే తీసుకోవడానికి. సో ఐ థింక్ ఈ పంజాబ్ లో నేను అనుకుంటాను ఆస్ట్రేలియన్స్ రోల్ బిగ్గర్ గా ఉండాలి. అండ్ వి ఆల్ నో ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో మెంటల్ గా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్. అండ్ ఇఫ్ పాంటింగ్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ యాజ్ అ కోచ్, ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ క్రియేట్ హిస్టరీ దిస్ ఇయర్. బికాస్ టీం ఉంది పాపం 17 seasons నుంచి ఈవెన్ వాళ్ళు నాకౌట్ కొరకు కూడా ఎదురు చూస్తున్నారు కనుక దిస్ టైమ్ ఐ థింక్ దే హావ్ టు దాని సెంటిమెంట్ నుండి బయటికి రావాలి. ఎస్, థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.